శివకుమార్ గారు, అంటే సో ఈ విమర్శలన్నీ ఉన్నాయి కదా, బట్ రియాలిటీ అనేది తెర మీదకి వచ్చేంత వరకు ఖచ్చితంగా ఆఫ్కోర్స్ పార్టీల విమర్శలు అనేది నడుస్తూనే ఉంటాయి. బట్ ఆ రియాలిటీని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇదివరకు వెళ్ళినప్పుడు కూడా, వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఎంతవరకు పెట్టుబడులు వచ్చాయి, తర్వాత మన రాష్ట్రానికి ఎంత మేలు జరిగిందనే విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి క్లారిటీ ఇచ్చిందా, ఇప్పుడైనా ఇస్తుందా? జయేష్ రంజన్ ఆయన అక్కడి నుండి చెప్పడం వల్ల ప్రజలకు నమ్మకం కుదురుతుందా? అండ్ తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అంటున్నారు, ఏ విధంగా? ఒకటి రఘునందన్ గారు, ఇక్కడ మొత్తానికి మన రామ్మూర్తి గారు మాట్లాడిన మాటల్లో కొంచెం నేను క్లారిటీగా ఆయనకు ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే గతంలో కేటీఆర్ ఎప్పుడైతే సేమ్ ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే పోయిండో, అసలు మున్సిపల్ శాఖ మంత్రి, తర్వాత ఆయన ఓవరాల్ గా ఆయన షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు గతంలో, కాబట్టి వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఓషన్. నేను ఇద్దరికి మన వీరేంద్ర యాదవ్ కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఓషన్. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే మొత్తానికి ఫ్రీడమ్ ఎక్కువ. మొత్తానికి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ చెప్తేనే వినాలి, లేకపోతే కేటీఆర్ చెప్తేనే వినాలి అనే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు మొత్తానికి ఐటీ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు గారు, తర్వాత లేదు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోయినా, మొత్తానికి ఇక్కడ ఏదైతే డిప్యూటీ సీఎం గారు కానీ, లేకపోతే ఈ రేషన్ కార్డుల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మంత్రిత్వ శాఖ కాబట్టి దానికి మొత్తం ఆయననే చూస్తుండు. మొత్తానికి దీంట్లో సీఎంది ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో లాగా ఎవరున్నా ఏమున్నా మీరే చేయాలి, నేను చెప్పే వరకు చేయొద్దు అనేది అట్లా వన్ మ్యాన్ షో ఏం లేదు. మొత్తానికి ఏ ఏ ఏ మంత్రిత్వ శాఖలో వాళ్ళు రివ్యూ చేయడానికి కూడా అధికారాలు వాళ్ళకు ఉన్నాయి, ఫ్రీడమ్ ఉంది. రెండోది వర్క్ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే దాని మీద ఉంది. ఈరోజు డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి బయట ఉన్న ఈరోజు మొత్తానికి పాలనలో ఏం ఇబ్బంది రాకుండా ఆల్మోస్ట్ ఆల్ అందరు కూడా ఉన్నారు. అటు సీతక్క ఉంది, లేకపోతే మిగతా మంత్రులు ఉన్నారు. మొత్తానికి ఎవరు కూడా అట్లాంటి ప్రాబ్లం లేకుండా అందరు కూడా అలర్ట్ గానే ఉన్నారు. వారు ఎప్పుడైతే రేషన్ కార్డుల గురించి ఇప్పుడు మన వీరేంద్ర యాదవ్ చెప్పినట్టు రేషన్ కార్డుల గురించి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ప్రక్షాళన జరుగుతుంది. గతంలో కొంతమందికి బాగా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి, అంటే జూబ్లీస్ బంజారాస్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నది అనేది ఒక ఇది. అటువంటిప్పుడు బిలో పవర్టీ లైన్ వాళ్ళకి వైట్ కార్డు ఇవ్వడము. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పింక్ కార్డు, వైట్ కార్డు రెండు కూడా ఉండేది. ఇప్పుడు ఆ రెండు రకాలుగా అది కూడా మారుస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటు మొత్తం ఆరోగ్యశ్రీ గురించి వైట్ కార్డులు ఎక్కువ తీసుకోవడంలో గతంలో జరిగింది. ఎందుకంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం అనేది గతంలో ఉండే. ఈ రోజు గవర్నమెంట్ అది కూడా ఫ్రీడమ్ చేసేసింది. ఏమని, ఆరోగ్యశ్రీకి వైట్ కార్డుకి ఎక్కడ సంబంధం లేదు, ఆరోగ్యశ్రీ కార్డు అందరికి ఇస్తాము అనే రకంగా చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు సార్ అది కావట్లేదు సార్, వారు అంటున్నారు కరెక్టే. వారు అంటున్నారు చాలా సంతోషం, మీరు ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే కానీ ఎక్కడ పోయిన హాస్పిటల్లో వైట్ రేషన్ కార్డు అడుగుతున్నారు. ఇప్పుడు మన నిమ్స్ హాస్పిటల్ చెప్తున్నాను కదా, నిమ్స్ హాస్పిటల్లోనే నా ఒక వ్యక్తికి అలా జరిగితేనే న్యూరో డిపార్ట్మెంట్ లో అతనికి రాలేదు. వీరేంద్ర యాదవ్, నేనేమంటున్నానంటే మొన్న అనౌన్స్ చేసిండ్రు, ఎప్పుడైతే వైట్ రేషన్ కార్డులు ప్లస్ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చిన తర్వాత అది ఒక్కసారి రేషన్ కార్డు ఇంప్లిమెంట్ అయ్యి కొంతమంది కన్నా ఇవ్వడం మొదలైతే ఇమీడియట్ గా దాన్ని డిసిషన్ అయిపోతుంది. అంటే శివకుమార్ సార్, సారీ ఫర్ దట్ చెప్పండి. అంటే మధ్యలో వస్తున్నాను కాదు, ఇప్పుడు వీరేంద్ర యాదవ్ గారు కూడా అదే వ్యాఖ్య చేశారు. అంటే అదేదో రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉండడం వల్ల తెలంగాణలో ఏదో మునిగిపోతుందని కాదు, బట్ ఇవన్నీ పనులు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ చేయకుండా ఆలస్యం చేయడం అనేది ఒకటి. మరోవైపు పెట్టుబడుల ముచ్చట్లలో ఇటువంటి కన్ఫ్యూజన్స్ అనే ఉద్దేశాన్ని వారు వ్యక్తపరిచారు. ఇప్పుడు మీరు అన్నారు వైట్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డుకి ముడి పెట్టట్లేదు అని, బట్ అది స్టేట్మెంట్ వరకే ఉంటుంది. బట్ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు అంటే ప్రాక్టికల్ గా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రక్షాళన కంప్లీట్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తారు, దానికి ఆల్రెడీ మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన ప్రెస్ మీట్ లో అదే చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, వేరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీకి వైట్ కార్డ్ కి గతంలో అటాచ్ ఉండే, వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకే ప్రిఫరబుల్ గా ఉండే. ఈ రోజు వైట్ కార్డు కి దీనికి సంబంధం లేదు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి చేయొచ్చు అనేది గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పేసింది.
ఏదైతే గతంలో ఎవరెవరి దగ్గర అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో వాళ్ళు వైట్ కార్డ్ తో సంబంధం లేకుండా కూడా మెయింటైన్ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీరేంద్ర యాదవ్ ఒక మాట అన్నాడు, ఎప్పుడు నిమ్స్ లో ఎవరినో వాళ్ళకి తెలిసిన వాళ్ళు పోతే ఆరోగ్యశ్రీ కార్డు వైట్ కార్డు కంపల్సరీ లేదు, అది ఖచ్చితంగా మీరు సూపరింటెండెంట్ తోని ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడవచ్చు. మీరేమి బీజేపీ లీడర్ అయినా సరే ఎవరైనా సరే, ప్రజలకు మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి ఎవరికైనా నిజంగా అవసరం అంటే కాల్ చేసి వాళ్ళకి చెప్పండి. ఏమని గవర్నమెంట్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, వైట్ కార్డుతోని దీనికి సంబంధం లేదు అనేది, ఇది మీరు వైట్ కార్డ్ అనేది అడగకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది ఖచ్చితంగా. శివకుమార్ గారు ఇందాక రామ్మూర్తి గారు ఒకటి సుంకిశాల గురించి కూడా అడిగారు, సో దానికి ఎట్లాంటి క్లారిటీ ఇస్తున్నారు? ఏమండి సుంకిశాల గురించి కూడా, అక్కడ వాల్ కూలిపోయింది కదండి. చుంకుశాల గురించి గతంలో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కాళేశ్వరంలోనే మేడిగడ్డ, చున్నిళ్ళ, అన్నారంలో ఎంత ఇబ్బంది అయిందనేది మొత్తం మనకు ఆల్రెడీ దాని ఇన్ఫర్మేషన్ ఉంది. ఢిల్లీకి కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి చూడడం జరిగింది. ఈ రోజు ఏదైతే నీళ్లు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరంలో ఉన్నాయి అంటే అవి కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపింగ్ చేసిన వాటర్ కాదు, పైనుంచి ఏదైతే వర్షాలు పడి నార్త్ కెన్ ఏదైతే వాటర్ వస్తున్నాయో ఆ వాటర్ ని ఇచ్చేస్తే ఈ రోజు నాగార్జున సాగర్, శ్రీశైలంలో గేట్లు ఎత్తేయడం జరిగింది కంప్లీట్ గా. అంటే ఆ వాటర్ మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లనే ఇది వచ్చింది అనడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. రెండోది ప్రాజెక్ట్ లా ఏదైతే మిస్టేక్ జరిగిందో దానివల్ల ఇది ప్రాబ్లం జరిగింది, అది కూలిపోయింది అనేది మనం అందరం కూడా మొత్తానికి ప్రెస్ లో, ప్రింట్ మీడియాలో చూడడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ దాని మీద మొత్తానికి ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. ఇంకొకటి ఏమంటే మన రామ్మూర్తి గారు మాట్లాడినప్పుడు దోచుకున్నారు, దాచుకున్నారు అనేది టిఆర్ఎస్ మీద రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిండు అనేది అంటున్నారు. ఈరోజు బుర్జు ఖలీఫాల సూట్ ఎవరికి ఉందండి? ఈరోజు కవిత ఏ స్థాయికి ఎక్కడ పోయింది? లేకపోతే కేటీఆర్ ఒకప్పుడు ఇస్త్రీ లేని బట్టలు, రబ్బర్ చేపులు వేసుకున్న స్థాయి నుంచి ఈ రోజు ఒక చాపర్లో తిరుగుతున్నాడు. యుఎస్ లో చాపర్లు ఉన్నాయి అంటే ఏ స్థాయికి ఎదిగిన వాళ్ళు. తర్వాత హరీష్ రావు సబ్జెక్ట్ ఆలోచించిన హరీష్ రావు గతంలో 2004 లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ అలయన్స్ గా పోటీ చేసినప్పుడు ఆయన కనీసం ఎక్కడ కూడా పోటీ లేదు. ఆయన ఒక నామినేటెడ్ మినిస్టర్ గా యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ నామినేటెడ్ చేయడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. ఒక 6 months తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే చేయమైంది. ఆ స్థాయిలో ఉన్నాడు. ఒక రబ్బర్ చెప్పులు వేసుకున్న హరీష్ రావుని మేము కూడా చూడడం జరిగింది. అటువంటి ఈ రోజు హరీష్ రావుకి ఫామ్ హౌస్లు కానీ, ఇంత పెద్ద ఆస్తులు కానీ, లేకపోతే మెడికల్ స్కామ్ కానీ ఎంత జరిగింది? టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో మాక్సిమం గా జరిగినవి చెప్పడం జరిగింది. గతంలో మేము అధికారంలో లేనప్పుడు చెప్పడం జరిగింది. ఈ రోజు అధికారంలో వచ్చినా కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ప్రజలకు ఇచ్చిన హామీని మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలనుకుంటాం, చేస్తాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.